ముళ్ళ కిరీటం పెట్టి తన పక్కలో బండ మీద పొడిచి కాళ్ళకు మేకులు కొట్టి ఆయన్ని చిరకతో చేదనిచ్చినా కానీ అంతగా దూషించిన హింసించిన ఆయన మారు మాట మాట్లాడకుండా ఆయన ఏమన్నాడంటే, తండ్రి మీరేం చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని సిలువ వేసిన వారి కోసం కూడా ఆయన సిలువలో తండ్రిని ప్రార్థించి గెత్సేమనే తోటలో ఆయన రక్తము చెమటగా కారే వరకు కూడా ఆయన తన రక్తపు బొట్టు ఆఖరి రక్తపు బొట్టు కూడా కారినప్పుడు ఆ రక్తము కారలేదు కానీ నీరు కారింది. అయితే మనమైతే ఒక మాట మాట్లాడినా ఒకరు ఏమన్నా అన్నా మనము సహించుకోలేని స్థితిలోను దుర్భాషలాడే మాటలతో మనము జీవిస్తాం. ఆయన అయితే అలా ఉండే దేవుడు కాదు. ఆయన ప్రాణం ఇచ్చే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఆయన నిన్న నేడు ఎప్పుడు ఒకే రీతిగా అందరినీ చూస్తాడు. మనము చెడ్డ మాటలు మాట్లాడినా, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఉన్నా ఆయన తన హక్కును చేర్చుకుని మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అదే తల్లిదండ్రులు అయితే నాకు